అందరికీ మర్నాత. ఈరోజు లెంటులోని 2వ రోజు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4 నుండి 10 వచనములు చదువుకుందాము. వారు ఎదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చొచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని అన్నం మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కొరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతి వాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికేను. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రభువా, మోషే కాలంలో మార్గాయాసం చేత ప్రజలు సొమ్మసిల్లి పడినప్పుడు విసుగుదల వచ్చింది. ఆ విసుగుదల, సణుగుదల వారికి విషమయ్యింది. అందుచేత మా మనసులో విసుగుదల, బహిరంగముగా తాపకరమైన సర్పం కాటు. ఏది బాధ? మనిషి కంటే మనిషి కడుపులో ఉన్న విషం సణుగు, విసుగు. కష్టం కూడా కనబడుతుంది. ఆ కష్టంలో వారు విసుక్కోవడం ఉన్నదే. ప్రభువా, అది ఎలా పోతుందో, దాని మూలం ఎలా తీసేయాలో అది తొలగించి ఇశ్రాయేలీయులను నీవు సరిచేసినావు గనుక స్తోత్రములు. మా ప్రాణం కంటే, మా శరీరం కంటే, మా బ్రతుకు కంటే నీవు మమ్మల్ని ఎక్కువ సరిచేయగలవు. ఎలా సరిచేయాలో అసలు మాస్టర్ గారు నువ్వే కదా. బడి పిల్లలు బడిలో మాస్టర్ గారు సరిచేసినట్లు, పాఠం చెప్పి బోధించినట్లు ఇశ్రాయేలీయులైన నీ పిల్లలకు నీవు ఉండకూడని వాటిని తొలగించు నిమిత్తమై నీవు చేసిన ప్రతి పని మాకిందులో కనబడుతుంది. వారు ఇత్తడి సర్పం వైపు నిదానించి చూచినప్పుడు విషం విరిగిపోయినట్లే ఈ భూమి మీదికి నీవు సిలువలో వేలాడుచూ ఉంటుండగా నిన్ను చూచినప్పుడు, నీ బ్రతుకును చూచినప్పుడు, నీ ఆయాసమును చూచినప్పుడు, నీ రక్తధారలను చూచినప్పుడు, ప్రభువా, మాలో నుండి విషం విరిగిపోయినట్టే మా గుణాలు విరిగిపోతాయి కనుక మేము బ్రతుకుతాం. వారు బ్రతికారు, మేం బ్రతుకుతాం. ఆ సర్పము కాటు యొక్క విషం ఎలాగూ విరిగిపోయిందో అలాగే మేము ఉండకూడని గుణాలతో ఉన్నాం. ఆ గుణములు కూడా విరగదీసి మమ్మలను నీ బిడ్డలుగా చేసుకుంటావు. మా కడుపులో విషం తొలగించగలవు. అదే సణుగు, విసుగు. ప్రభువా, చూడ్డం నేర్పించము. ఇత్తడి సర్పమును చూచినట్లే సిలువను చూడాలి. పాత సర్పము కాటు వేసింది ప్రభువును, విషమెక్కింది ప్రభువుకు. ఆ విషమును విరగదీసి, నాయనా, నీవు బ్రతికి మమ్మలను బ్రతికిస్తున్నావు.
గనుక వందనాలు. నీ మహా గొప్ప కృప ఈ వాక్యములో నుండి ధ్యానములోనికి మమ్ములను నడిపించి ఆదరించి ఘనతయు కీర్తియు మహిమయు పొందుమని యేసునామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాక్యంలో ప్రభువు మనకు కనబడుతూ ఉన్నాడు. సంఖ్యాకాండంలో ఇశ్రాయేలీయుల నడక, ఐగుప్తు నుండి వారు పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వెళ్తూ ఉన్నారు. ఇంక వెళ్ళారంటే వారు దేవుని రాజ్యం, దేవుడు వారికిచ్చిన రాజ్యములోనికి వెళ్తారు. రాజులు యాజకులుగా వారు ఉంటారు. అలాంటి ప్రయాణంలో వారు ఉంటుండగా మార్గంలో నీళ్లు లేనందున మరి వారికి ఆయాసం, సొమ్మసిల్లిపోయేంత ఆయాసం వచ్చింది. ఎక్కడ వారు అక్కడే కళ్ళు పడిపోతారు. నీళ్లు లేక అరణ్య భూమిలో నీళ్లు లేకపోవడం చాలా కష్టం. బ్రతికి అవతల గట్టుకు వెళ్తామన్న ధైర్యం ఉండదు మనిషికి. అలాంటి నీరసం ఉన్న పరిస్థితిలో ప్రభువా నిన్ను చూడాలని వారికి ఉన్న ఉద్దేశము నెరవేర్చడం కొరకు వారిని నీవు నిలబెట్టుకున్నావు. అలాగే ఇదిగో ఇక్కడున్న విశ్వాసులైన బిడ్డలు, వారు దేవుని పిల్లలు, దేవుని భోజనం తింటున్నారు, దేవుడిచ్చిన నీళ్లు తాగుతున్నారు. వారు రాతిలో నుండి వచ్చిన నీరు తాగుతారు, ఆకాశము పంటైన దేవదూతల భోజనం తింటున్నారు. మనుషుల్లోనే ఉన్నారు, భూమి మీదే ఉన్నారు, కానీ దేవుడే వారికి మాస్టరు, మోషే వారికి మాస్టరు. మందుచేత ప్రార్థనాపరుడైన మోషే, దైవ సన్నిధిపరుడైన మోషే, దేవుని గుడారము దింపిన మోషే వారితో ఉంటుండగా వారికి దేవుడు కనబడడేమో, దేవుడు మాట్లాడడేమో, దేవుడు మాకు ఏమి లేదో అది ఇవ్వడేమో అని భయం లేదు. అంత భయం లేని వారికి ఈ రోజున శ్రమను బట్టి, వారికి ఆ మార్గాయసమును బట్టి, సొమ్మసిల్లి పడిపోయే స్థితిని బట్టి వారు దేవుని మీద తిరగబాటు చేశారు. అన్ని పాపముల కంటే గొప్ప పాపము అవిధేయత, తిరగబాటు. తిరగబాటు పాపము బరువు ఎక్కువ. అందుచేత ఆ తిరగబాటు ఇశ్రాయేలీయుల్లో ఉన్నది. వీరు ఐగుప్తులో చాలా కాలం ఉండుటను బట్టి పెద్దలైన వారు, ప్రభువుని ఎరిగిన వారు అబ్రహాము గురించి, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము గురించి తెలిసిన వారు చనిపోగా పిల్లలైన వారు ఐగుప్తులో కలిసిపోయారు, వారి గుణాలతో కలిసిపోయారు. వారు ఎంత విడదీసినా, ఐగుప్తీయులు వేరైపోయినా, ఎర్ర సముద్రం దాటేసినా, దేవుడు వారికి పెట్టే భోజనం తింటన్నా, వారి అంతరంగంలో మాత్రం ఐగుప్తు గుణాలు ఉన్నాయి. అదేంటంటే ఎంత తిన్నా, ఎంత తాగినా, ఎంత దేవుడు కనబడి మాట్లాడినా, మోషే లాంటి వారు కూడా ఉన్నా వారి గుణాలు లోపల ఉన్నాయి, అడుగునున్నాయి, కడుపులో ఉన్నాయి. అదే విసుగుదల, సణుగుదల, తృప్తి లేనితనం. ఇశ్రాయేలీలలో కొందరికి తృప్తి లేదు. ఎంత తిన్నా సరే, ఎంత తాగినా సరే ఆ తృప్తి లేని గుణం ఇక్కడ బయటకు వచ్చింది. దేవుడు 3 రోజుల్లో తీసుకెళ్ళవలసిన ప్రయాణాన్ని 46 సంవత్సరాలు ప్రయాణం నడిచింది. ఎందుకు? గుణాలు సరిచేస్తేనే కానీ వారికి ఇచ్చిన దేశంలో వారు ఉండలేరు. దేవుడు పెట్టిన భోజనం తినలేరు. దేవుడు కళ్ళు, 2 కళ్ళు దివారాత్రులు చూచిన దేశంలో వారు ఉండలేరు. ప్రజలందరిలోనూ వారి ప్రత్యేకత వాగ్దానములో ఉన్నదని లోకానికి చూపించలేరు. అందుచేత వారిని శ్రమలకును ఏర్పాటుకును వారి ప్రత్యేకతను చూపించే నిమిత్తము ఆయన వారితో పాటు ఉండి దివారాత్రులు, పగలు మేఘస్తంభంలో, రాత్రి దీపస్తంభంలో ఉండి వారిని కాస్తూ వారి మధ్య గుడారం వేసుకొని దైవ సన్నిధి దింపి వారి మధ్య ఉన్నప్పటికీ వారిలో ఉన్న లక్షణం పోలేదు. అదే పెద్ద పాపంలా కనబడదు.
పెద్ద పెద్ద పాపాలైతే చూపిస్తాం. విసుగుదల, సణుగుదల అనే పాపం వారిలో నుండి పోలేదు, అడుగునుంది. అవసరమైతేనే కానీ బయటకు రాదు. వారు నడిచే ఆ ఇసుక ఎడారిలో కూడా పాములు తిరిగే ప్లేస్ ఉంది. ఆ పాములు దేవుని మాట విన్న ఇశ్రాయేలీయుల గురించి తెలుసుకొని బయటకు రాకుండా, వారికి ఏ హాని చేయకుండా మరి ఆ పాములు లోపల ఉన్నాయి. ఎప్పుడైతే వీరి గుణం బయటకు వచ్చిందో, ఎప్పుడైతే తిరగబాటు లక్షణం వీరిలోనికి వచ్చిందో, విసుగుదల, సణుగుదల వచ్చిందో, వీరిలో గుణాలు బయటకు వచ్చినాయి. అక్కడ ఇసుక లోపల ఉన్న పాములు బయటకు వచ్చాయి. పాము విషము కంటే మన గుణాల విషయమే ఎక్కువ హాని. ఎంత తృప్తి లేని గుణం, దేవుడిచ్చిన దాంతో సంతోషించాలి, తృప్తి పొందాలి. అది దేవునికి ఇష్టం, వారికి సంతోషం. కానీ వారి విషపు గుణం ఉంది, అది పెద్దగా కనిపించదు, దొరకని పాపం. విసుగుదల, సణుగుదల ఇవి ఉంటే ఇక్కడే కాదు, పాలు తేనెల దేశంలో కూడా వీరు అనుభవించలేరు, ఉండలేరు, మరణం పాలవుతారు. విషం లోపల పెట్టుకుని ఎన్ని మందులు వేసుకుంటే మాత్రం మషం విరిగిపోవాలి కదా. అందుచేత వీరికి శ్రమను దేవుడు రానిచ్చాడు. ఆ శ్రమ నీళ్లు లేవు, ఆహారం తినడానికి ఇష్టం లేదు, సొమ్మసిల్లి పడిపోయే స్థితి రానిచ్చాడు. అప్పుడు వారు దేవుని మీద విసుగుదల చెందకుండానే ఎందుకు మాకు ఎలా ఉందని వారిని వారు పరీక్ష చేసుకుని ఉంటే ఇంత హాని రాకుండా ఉండును కదా. వారిని వారు పరీక్ష చేసుకోలేదు. కానీ కనబడే మోషే, నడిపించే మోషే, ఆహారము తెచ్చిపెట్టిన మోషే, దేవుని మాటను బోధించే మోషే మీద సణుక్కున్నారు. నిజంగా దేవుని ఏర్పాటు మనము కూడా అలాగే గ్రహించలేని వారము. అనేక సార్లు దేవుని ఏర్పాటును గ్రహించలేక మన గుణాలను అవి మంచివిగా చేసుకుని తృప్తి లేని గుణములను బయట పెట్టేవారము. దేవుడు అన్నీ ఇస్తున్నాడు, బ్రతకడానికి కావలసినవన్నీ దేవుడు మనకు సమకూర్చి పెడుతున్నాడు. అడక్కముందే ఆహారము పెట్టినట్లు మన బ్రతుకును సరిచేసే దేవుడు అన్నీ ఇస్తూ ఉన్నప్పటికీ తృప్తి లేదు. ఇంకేమి దేవుడు ఇవ్వగలడో అది తీసుకుంటూ రావడం లేదు. దేవుడు ఇస్తున్నా పుచ్చుకోలేని దుస్థితి ఆనాడు వారిలో ఉన్నట్టే ఈనాడు మనలో కూడా ఉన్నదే. అయితే ఈ గుణం వారికి ఎప్పుడైతే సణుగుదల, విసుగుదల బయటకు వచ్చాయో వెంటనే పాములు బయటకు వచ్చి అవి కాటేయటం మొదలెట్టాయి. దేవుని సెలవు పాములకు వచ్చింది. వెళ్ళండి, నా ప్రజలను కరవండి అని వదిలేశాడు. పాము కరిస్తే విషం ఎక్కుతుంది. ఆ విషం ఏంటంటే మరి సున్నం కొండలో సున్నం ఉడికినట్టు పాము కాటు పడగానే హృదయం మన బ్రతుకులో విషం మండి వారు చనిపోతారు. అలాగూ ఆ ఎడారిలో చీమలు మాడిపోయినట్టు మలమల్లాడిపోయారు. అప్పుడు బుద్ధి వచ్చింది. శ్రమ లేనిదే మనిషికి ఎందుకు బుద్ధి వస్తుంది? మన గుణాలు అలాంటివే కదా, మన విషయం మనలోనే ఉంటుంది కదా. మన విషయం బయట నుంచి వచ్చింది కాదు, మన విషయం మన లోపల ఉన్నది. అది నైజం. నైజం అనే పాపము మన హృదయంలో మన మీద ఏలుబడి చేస్తూ ఉన్నదే. కయ్యనుతో ప్రభువు చెప్పాడు, నీ మీద పాపం ఏలుబడి చేస్తుందని. అవును, మనం ఎప్పుడైతే దేవునికి విరోధముగా నిలబడతామో అప్పుడు మన నైజ పాపం మన మీద ఏలుబడి చేస్తుంది. మనకి తెలియకుండానే ఆ నైజం మనలను మరి మరణపాత్రులనుగా చేస్తుంది. మరణానికి కారణం మన పాపం, మరణానికి కారణం మన యోగ్యత. ఇది ఇశ్రాయేలీల పాఠంలో మనం ఈ దినమన చూస్తూ ఉన్నాము. వారు వెళ్ళి ప్రాధేయపడ్డారు. ఇలా ఊరుకుంటే
ఇక ఒక్కరు కూడా మిగలరు. పాపం అలాంటిది. పాపము ఎక్కువైనందువలననే కదా సుధుమ గుమర్ర పట్టణం నాశనం. పాపం మరి ఆకాశాన్ని అంటుకున్నందుకే కదా జలప్రళయము. పాపము మరి నినివే పట్టణాన్ని కాల్చివేస్తుందనే కదా ప్రభు బయలుపరిచారు. పాపం ఎక్కువైనందువలన మరణము ఏలుబడి చేస్తూ ఉన్నదే. అలాంటి పరిస్థితి గ్రంథంలో మనకు అనేక చోట్ల చూస్తూ ఉన్నాము, ఇక్కడ కూడా చూస్తున్నాం. కానీ ప్రార్థన దేవుని మీద, దైవజనులైన మోషే మీద వారు ప్రాధేయపడే ప్రార్థన వారిని బ్రతికించింది, బ్రతకడానికి మార్గము చూపించింది. మార్గము దేవుడు చూపిస్తే ఆ మార్గంలో నడవలసిన పద్ధతి దేవుడు మనకు బయలుపరుస్తాడు. బయలుపరిచినప్పుడు విధేయత చూపించాలి. విధేయత లేకపోతే దేవుని యొద్ద నుండి వచ్చే దీవెనలు, మరణమును జయించే శక్తి మనం తీసుకోలేము, పొందలేము. అందుచేత మోషేకు దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. అది ఏంటంటే, స్తంభం మీద పాము కాటు వేసిన ఆ కాటు వేసిన పాము యొక్క రూపం ఇత్తడితో చేసి పెట్టండి. ఎవరికి విషమెక్కుతుందో వారు ఆ ఇత్తడి సర్పం యొక్క ప్రతిమను చూస్తే విషం విరిగిపోద్దే అని ప్రభు మోషేకు సెలవిచ్చినప్పుడు, మోషే ప్రజలందరినీ సమకూర్చి, మీలో ఎవరిని పాము కాటు వేస్తుందో వెంటనే ఇక్కడ ఇత్తడి సర్పమును ప్రభువు చెప్పగా నేను పెడుతున్నాను, చూడండి. చూడగా చూడగా విషం విరిగిపోతుందని మోషే సెలవిచ్చాడు. అది దేవుని మాట. కనపడేది ప్రతిమే కానీ మోషేకు సెలవిచ్చినది దేవుని మాట. అందుచేత దేవుని మాటను వారు ఎప్పుడైతే చూశారో, చూచిన వారు బ్రతికారు. చూడండి, చూడడమే కష్టమైతే బ్రతకడం ఇంకెంత కష్టం. మనం దేవునిని చూస్తే బ్రతుకుతాం. శిలువమ్రాను మీద ప్రభువు శాపగ్రస్తుడుగా వేలాడవలసి వచ్చింది. శాపగ్రస్తమైన ఆది సర్పము, అవ్వమ్మను మాయలో ముంచిన సర్పము, పాపము తెచ్చిపెట్టిన సర్పము, మొదట తల్లిదండ్రులకు విషమెక్కించిన సర్పము మరణం తెచ్చిపెట్టింది. ఆ మరణం పోవాలంటే యేసు ప్రభు యొక్క సిలువను నిదానించి చూడాలి. ఎవరు ప్రభు యొక్క సిలువను నిదానించి చూస్తారో వారు బ్రతుకుతారు. అది దేవుని మాట. కనుక మన నిమిత్తము దేవలోకము నుండి దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చి సైతాను యొక్క విషం అంతటిని తన శరీరములోనికి ఎక్కించుకున్నాడు. పాపమును, శాపమును, వ్యాధిని, ఇబ్బందులను, కలహములను, కరువులను సైతాను తెచ్చిపెట్టాడు. తుదకు మరణం, మరణానంతరం నరకం. ఇవన్నీ పోవాలంటే పాము కాటు కంటే దీని విషం ఎక్కువ. అందుచేత అది పోవాలంటే ప్రభువు తనలోకి ఈ విషమంతటిని ఎక్కించుకున్నాడు. నువ్వు బాగుండాలని నీవు విషమెక్కిన వాడవు, కానీ నువ్వు చూడు, సిలువను చూడు. ఆ స్తంభం మీద ఉన్న ఇత్తడి సర్పమును వారు చూచి ఎలాగో బ్రతికారో అలాగే ప్రభువును చూడు. ప్రభువు యొక్క సిలువలో ఆయన గుణములను చూడు, సిలువలో ఆయన వేదన చూడు, ఆయన అనుభవించిన శ్రమ, సహనము, ఓర్పు ఎలాగుందో అది చూస్తే నీ విషయం ఇక్కడ విరిగిపోద్ది. నువ్వు చూడడంలోనే నువ్వు బాగుపడతావు. ఆ సర్పమును చూచిన వాడు బ్రతికాను అని వ్రాయబడింది. నువ్వు సిలువను చూడు, నువ్వు ప్రభువును చూడు, ప్రభువు యొక్క గుణములను చూడు, అప్పుడు నువ్వు బ్రతుకుతావు. నువ్వు బ్రతకడానికి దేవుడు ఏర్పాటు చేసిన మరి మోషే కాలములో ఆ స్తంభం మీద సర్పం ఎలాంటిదో ఈ కాలములో యేసు ప్రభు అని ఆయన నీ గుణములను, నీ పాపములను, నీ వ్యాధులను తన సిలువ మీద మోసాడు గనుక ఆయనను నిదానించి చూడు. చూడండి, రూపము
మనం చూస్తాం. ఆ రూపం ఏదంటే తల మీద ముండ్ల కిరీటము, 2 కాళ్ళల్లో చేతుల్లో మేకులకు కొట్టబడిన ఆ కర్ర సిలువ, కడుపులో బళ్ళెము పోటు మనం చూస్తున్నాం. అది పైకి కనపడుతుంది. అంతరంగమును చూడండి. అంతరంగంలో ఏముంది? ఆది కాలములో ఆదామవులను ఏ పాము కాటేసిందో ఆ పాము యొక్క విషం ప్రభువులోకి ఎక్కింది. ఆ విషం ప్రభువు ఎక్కించుకున్నాడు. సైతాను ఒక్కటే తెచ్చిపెట్టాడు. అది మనిషికి మరణం. మరణానికి ముందు మరణకరమైన పాపములు మనకున్నవి, మరణకరమైన వేదనలు మనకున్నవి. ఎక్కడో ఉన్న తాడి చెట్టు నీడ ఎక్కడ పడినట్టు మరి పాపము యొక్క నీడ, మరణము యొక్క నీడ, నరకము యొక్క నీడ మనిషి మీద పడుతూ ఉన్నదే, మన మీద పడుతూ ఉన్నదే. గనక మనం అనుభవించే శ్రమలను చూచినప్పుడు అవన్నీ కూడా ప్రభువు అనుభవించాడు. నువ్వు అనుభవించలేవని నిన్ను తప్పించి ప్రభువు ఆ విషము తానే వేసుకొని మోసాడు, జయించాడు. ఓర్పుతోనూ సహనముతోనూ ఆయన లోకమును జయించి సంపాదించుకున్నాడు. గనక లోకంలో ఉన్న ఏ మానవుడైనా దేవుని ఆస్తి. అందుకే ఆ మానవుని కొరకు నేను ప్రాణం పెట్టానని దేవునికి మొర్ర పెట్టడానికి ప్రభు ఆయన కుడి పార్శ్వన కూర్చుండి దీవిస్తూ ఉన్నాడు. అధికారము కలిగిన ఆయన సంపాదించుకున్న సంపాదన భూమి మీదకు వచ్చి మానవులను, సర్వ మానవులను, ఆదాము మొదలుకొని ఆ కడవరి మానవుని వరకు కూడా ప్రభువు సంపాదించాడు. మనం ఆయన సంపాదన, ఆయన రక్తం యొక్క సంపాదన, ఆయన ఓర్పు యొక్క సంపాదన, ఆయన శ్రమల యొక్క సంపాదన, ఆయన మరణమును జయించినందువలన వచ్చిన సంపాదన. గనక మనం ఊరికినే వచ్చిన వారము కాదు, ఆయన రక్తము వలన కొనబడిన వారము. ఆయన సంపాదించుకున్న సంపాదన ఆయన స్వాస్థ్యం. గనక భూలోకములో ఉన్న ప్రతిదీ కూడా దేవుని యొక్క స్వాస్థ్యం. అందుకే ప్రభువు చెప్పారు, నేను సర్వాధికారిని. ప్రభు యొక్క లేచిన తర్వాత అధికార బలం అందుకున్నాడు. క్రైస్తవుడు అనగా క్రీస్తును ధరించినవాడు, ప్రభువుని ఎరిగిన వారం, ప్రభువు పిల్లలం. గనక మనము దేవుని యొక్క సంపాదన. మనం కూడా ఎవరినైనా సంపాదించగలము. ఆత్మలను సంపాదించడానికే దేవుడు మనకు తన స్వరక్తమును ఆధారంగా ఇచ్చాడు. అందుచేత మన పోషణ కంటే, మన రక్షణ కంటే అధికమైనది ఏ శ్రమల వలన మనము సంపాదించుకున్నామో ఆ సంపాదన ఆయనకు అప్పగించవలసిన వారము. ఆయన పాదముల దగ్గర వారు కిరీటములను పెట్టిరి అనే మాట చదువుకుంటున్నాం కదా. ప్రభువు దగ్గర మనం సంపాదించిన సంపాదన ఆయన పాదముల దగ్గర పెట్టనై ఉన్నాం. రేపు మాపో ప్రభు రానై ఉన్నాడో. ప్రభు వచ్చినప్పుడు మనము ఆయన దగ్గరకు సంపాదించినది తీసుకుని వెళ్తాం. ప్రార్థన వలన ఆత్మలను సంపాదించగలం. విధేయత వలన మనం లోకమును జయించగలము, సైతానుని జయించగలము. గనక పౌరుషము ప్రభువులో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. మరి మనం చూపించే సహనములో, వార్తలో ఉండాలి. గనక శ్రమ మనకు అవసరం. అందుచేత ప్రభు ఈ రోజున శ్రమను దానముగా దయచేసి మనలను ఆయన పిల్లలుగా మార్చుకుంటున్నాడు. గనక దేవుని నామమును బట్టి సిలువను చూచిన వారికి, ఆయనను ధ్యానించిన వారికి, ఆయన దివ్య లక్షణములను ధ్యానించాలి, లక్షణాలు ధ్యానించాలి. ఆ సహనమే, ఆ ఓర్పే, ఆ ప్రేమే, ఆయన క్షమాపణే, ఆయన దివ్య లక్షణములు ఆయన మాటల్లో మనం చూస్తున్నాం. ఒక్కరిని సంపాదించుకుంటానికి ఆయన ఎంత సహనం చూపించాడో ప్రతి ఆత్మ కొరకు, ప్రతి బిడ్డ కొరకు, మన కుటుంబంలోని వారి కొరకు, యజమానుల కొరకు, సంఘము కొరకు మనము సంపాదన ప్రభు దగ్గర నుండి సంపాదించుకునే నిమిత్తమై ఆయన సిలువను నిదానించి చూడండి. జరగనిదేది ఉండదు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రభు అడుగుతున్నారు. గనక ఆయన ప్రార్థన వలన
మనం సంపాదించుకొనగలం. మనం సంపాదించుకోవాలి. ఇతరులను కూడా ప్రభువు కొరకు సంపాదించడానికే దేవుడు మనకు శ్రమను రాణిస్తున్నాడు. ఆయన ఇచ్చిన శ్రమను వాడుకొని మరి ప్రభువు వలె మరణమును జయించి ఆయనలో ఉన్న భాగ్యమును అందుకునే శక్తి తండ్రి మనందరకును దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రభువా, నీకు వందనాలు, నమస్కారములు, స్తోత్రములు. నీ రక్తముతో మమ్మను కడగడానికి రక్తమును ధారపోసావు. నీ రక్తం భూమి మీద ఎప్పుడైతే పడిందో ఆ రక్తము క్షమాపణ రక్తం. హేబేలు యొక్క రక్తము మరి నన్ను భూమి మీద ఒలికించిన ఆయనకి తీర్పు తీర్చు అని అడిగింది. నీ రక్తము క్షమించు అని అడిగింది. అంత క్షమాపణ నీ రక్తంలో ఉంది ప్రభువా. అది మేము అందుకునే భాగ్యం మాకు దయచేయు. స్తోత్రములు. మేము అపరాధులముగా ఉన్నాము కానీ మమ్మలను బాగు చేసే శక్తి మీకుంది. ఆ సిలువలో ఆ లక్షణాల్లో కనపడుతుంది. ఆ క్షమాపణ లక్షణం నీవు సిలువలో మా కొరకు సంపాదించావు. స్తోత్రములు. నీవు సంపాదించిన ఆస్తి మానవుడే, ఆత్మలే. భూలోకము మరి భూమి క్రింద లోకమైన పాతాళ లోకము కూడా నీవు సంపాదించుకున్నావు మా తండ్రి. ఆ సంపాదన మేము అందుకునే భాగ్యం మాకును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రములు, వందనములు, నమస్కారములు. నీ కృప యొక్క కాపుదలనిచ్చి ఆదరణ దయచేసి మరి సిలువలో లోతుకు దిగి అందులో ఉన్న భాగ్యమును ఏరుకునే భాగ్యము మాకు అనుగ్రహించి నడిపించుమని యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రక్తంబు నాపైకి ప్రవహించుచున్నది, రక్షకా నీకు స్తోత్రం. భక్తితో ఈ కథ భాగ్యంబు గైకొను, భాగ్యమిమ్ము స్తోత్రము. భక్తితో ఈ కథ భాగ్యంబు గైకొను, భాగ్యమిమ్ము స్తోత్రము. నీ ప్రేమ, నీ దయ, నీ జాలి, నీ మనస్సు నీ ముఖ బింబమున గలదు. నీ ప్రభావం వెల్ల నీ ప్రయాసములోనే నెగడుచుగన్పడగలదు. నీ ప్రభావం వెల్ల నీ ప్రయాసములోనే నెగడుచుగన్పడగలదు. రక్తంబు నాపైకి ప్రవహించుచున్నది, రక్షకా నీకు స్తోత్రం. భక్తితో ఈ కథ భాగ్యంబు గైకొను, భాగ్యమిమ్ము స్తోత్రము. అందరికీ మరణాత. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ ఎల్లప్పుడూ మనందరము కలిగి ఉందుముగాక. ఆమేన్. అందరికీ మరణాత.